నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రికా నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. ఓం మాతాపితృ గురుభ్యో నమః. నమస్కారం. ప్రతి నెల వచ్చేటటువంటి అమావాస్య పౌర్ణమి తిథులకి ఖచ్చితంగా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే వైశాఖ అమావాస్యకి ఇంకాస్త ఎక్కువ విశిష్టత ఉంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకు అనంటే శని భగవానుడి యొక్క జయంతిగా జరుపుకునేటటువంటి రోజు. మరి జరుపుకుంటారా లేదా అనేది తెలియదు, కానీ అట్లీస్ట్ తెలుసుకుందాము. అయితే ఈసారి ఇంకాస్త విశేషంగా అది శనివారంతో కూడి వస్తోంది. రేపు మే 16వ తారీఖున శని అమావాస్య, అలాగే శని జయంతి. ఈ రోజుకున్నటువంటి విశేషం ఏమిటి, మరి ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, ఎవరెవరు ఈ రోజుని వినియోగించుకోవాలి, వినియోగించుకుంటే వచ్చేటటువంటి ఫలితాలు ఏమిటి, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా సార్. ఇక్కడ గ్రహాలకు సంబంధించిన జయంతులు అనే పాయింట్కి వచ్చినప్పుడు అంటే ఆ గ్రహం అప్పుడు పుట్టినది అనే అర్థం వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ప్రత్యేకమైన నిగూఢ అర్థం ఏమిటంటే గ్రహాలు ఆల్రెడీ ఉన్నాయి, కానీ వీటికి సంబంధించి మనకున్న హిందూ పురాణాల్లో వీటన్నిటిని వివరిస్తూ ఉన్న దేవీ దేవతలు వీటన్నిటికి సంబంధించి శని కూడా, శనీశ్వరుడు, శని భగవానుడు, ఇతను కూడా ఒక ప్రత్యేకమైన మన మనుషులను ప్రభావితం చేసే శక్తి, మనలోని ప్రజ్ఞలను ప్రభావితం చేసే శక్తి అనే ఒక ప్రత్యేకమైన స్థితి దేవతల్లో ఉన్నది. ఆ శక్తికి ఆ గ్రహం యొక్క ఆధిపత్యం ఆ రోజు ఇచ్చారు అని అర్థం చేసుకోవటం. అంటే ఆ రోజు అంటే శని జయంతి అన్నప్పుడు శని భగవానుడికి శని గ్రహ ఆధిపత్యం లభించిన రోజు అని. ఇట్లా అమావాస్య రోజు ఆధిపత్యం లభించడం అంటే శని అమావాస్య అని చెప్పడం, అది వైశాఖ అమావాస్య రోజు శని జయంతిగా చెప్పుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఉత్తర భారత శాస్త్రకారులు దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇందులో ముఖ్యమైన అంశం ఏమిటంటే ఇది కేవలం శాక్తేయ సాంప్రదాయాలలో దీనికి ఒక ప్రత్యేకమైన విలువ ఉంది. ప్రత్యేకమైన అమ్మవారికి సంబంధించిన విషయాదులలో, అమ్మవారికి సంబంధించి పూజా విధానాలు ఆచరించే క్రమంలో ఈ వైశాఖ అమావాస్యకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇందులో అమ్మవారిని కాళీ అని పిలుస్తూ ఉంటాం. కాళీ అంటే నల్లగా ఉంటుంది, అంటే శని యొక్క తత్వం కూడా నల్లగా ఉండే తత్వం. కాబట్టి భద్రకాళి అమ్మవారిని పూజించడానికి శనికి సంబంధించిన శని అనే ఒక తత్వం కలిగిన గ్రహం యొక్క ప్రతికూల ఫలితాలు ఏ విధంగా ఉంటూ ఉంటాయంటే ఏ విషయాన్నైనా జాప్యత చేయటం కదా. శని యొక్క లక్షణాలు జాప్యత చేయటం, లేదా వాటికి సంబంధించిన విషయాలలో కొంత మధ్యలో ఆటంకాలు సృష్టించటం, ఇటువంటి శని యొక్క లక్షణాలు. రెండవది ఆరోగ్యపరమైన విషయాలలో మ్యాలిగ్నెంట్ లక్షణాలు, అంటే క్యాన్సర్ వంటి సమస్యలు ఇటువంటివి ఉంటూ ఉంటాయి. అంటే నయం కాని రోగస్థితులు ఇటువంటివి ఉండే పరిస్థితులు ఉంటూ ఉంటాయి కదా. వీటన్నిటికీ కారకుడు శని. కాబట్టి ఇటువంటి లక్షణాలతోటి తీవ్రమైన అనారోగ్య స్థితి, ఆధునిక వైద్య విధానాలు కూడా పాటించిన సందర్భాల్లో కూడా నయం కాని అనారోగ్యాలకు, లేదా ఏ విషయమైనా తీవ్రంగా జాప్యం జరుగుతున్న సన్నివేశాలలో వీటన్నిటికీ ఉపయోగపడే పరిస్థితి ఏమిటంటే భద్రకాళి అమ్మవారిని పూజించే విధానం. అంటే ఈ శని జయంతి రోజున అమ్మవారి దేవాలయాల్లో అమ్మవారికి సంబంధించి నూనె దీపారాధనలు చేయటం. అంటే ముఖ్యంగా మనం శనికి సంబంధించి నువ్వుల నూనె నువ్వుల నూనెతో తైలాభిషేకం చేస్తూ ఉంటాం కదా. ఇక్కడ భద్రకాళి అమ్మవారి దేవాలయాల్లో మనం నూనె దీపారాధనలు సాయంత్రం పూట చేయటం వలన ఇటువంటి స్థితి నుంచి బయటపడే పరిస్థితులు, అంటే జాప్యతల నుంచి బయటపడే పరిస్థితులు, లేదా అనారోగ్య సమస్యల్లో వారికి ఊరట కలిగించే విధంగా నూతన వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చే విధంగా ఇది ఉపయోగపడతాయి. జాప్యతలు అంటే అది ఏ విషయంలో అయినా జాప్యత ఉందనుకోండి, అది ఒకవేళ శనితో రిలేట్ అయ్యి ఉంది, ఉన్నా లేకపోయినా జాప్యత ఉంది అంటే లైఫ్లో సెటిల్ అవ్వట్లేదు మేము, లేదా వివాహంలో జాప్యత ఉంది, సంతానంలో జాప్యత ఉన్నప్పుడు కూడా ఈ అమావాస్యను జాప్యతకి పర్యాయ పదం శని లక్షణం, లేదా శని లక్షణానికి పర్యాయ పదం జాప్యత. అది మనం జాతక చక్రంలో గుర్తించినా గుర్తించకపోయినా ఎవరికైనా జాప్యత చోటు చేసుకుంటున్నాయంటే దాని కారకుడు శని. కాబట్టి మనం ఇక్కడ శనికి సంబంధించిన శాంతి విధానాల్లో ఇక్కడ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో నూనె దీపారాధనలు చేయటం వలన చాలా త్వరితగతిన వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. రెండవది, ఇదే సమయంలో ఉప్పు తిలలు దానం చేయటం. ఇక్కడ ఉప్పు
తిలలు దానం చేసే సన్నివేశాల్లో, దానం తీసుకునే వ్యక్తులు దొరకని సన్నివేశాల్లో, తిలలు అయితే ఎక్కడైనా మనం తీసుకొని అది పక్షులు లేదా ఇవి తినే విధంగా ఏదైనా చెట్లు మొదల్లో వేయటం, ఉప్పు అయితే నీటిలో కలపటం, అంటే వారి దగ్గరలో ఉన్న ఏదైనా నదుల్లో కానీ సముద్రంలో కానీ కలపటం, ఇటువంటివి ఈరోజు చేయటం వలన, శని అమావాస్య రోజు చేయటం వలన అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఇవి కాకుండా జాతక చక్రంలో ఏల్నాడి శని దోషాలు, అంటే ఇప్పుడు ప్రస్తుతం మీనరాశిలో శని ఉన్నాడు కాబట్టి కుంభ, మీన, మేషరాశులకు సంబంధించి ఏల్నాడి శని జరుగుతూ ఉంది. కొన్ని సందర్భాల్లో సప్తమ శని, అంటే కన్యారాశి వారికి సప్తమ శని, లేదా సింహరాశి వారికి అష్టమ శని, లేదా మన ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని, వీటి దోషాలు ఉన్నవారు వీరు ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించటం, లేదా ఆంజనేయ స్వామి దేవాలయంలో సాయంత్రం పూట నువ్వుల నూనెతోటి దీపారాధనలు చేయటం, ఇవి అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. ఇవి కాకుండా వీరికి ఈ పూజా విధానాలు కాకుండా వయసులో పెద్దవారు, వికలాంగులు, లేదా చాలా అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఏదైనా తారసపడినప్పుడు వారికి మనం ఆహార సదుపాయాలను కనీసం ఈరోజు కల్పించటం, మనం వాడిన బట్టలు, దుస్తులు అవి చిరిగిపోకుండా ఉండి కొంచెం సవ్యంగా ఉన్న వాడిన దుస్తులను మరొకరికి దానంగా ఇవ్వటం అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. సో ఇది రాళ్ల ఉప్పు ఇవన్నీ చేసేవన్నీ కూడా అమావాస్య కాబట్టి రాత్రి చేయమంటారా, మామూలు పొద్దున్నే చేసేయచ్చా? ఇది ప్రదోష వేళలో చేయటం వలన అనుకూల ఫలితాలు ఉంటాయి. అంటే 6కి సాయంత్రం పూట దానం ఇస్తే మరీ మంచిది, అంతేనా? అవునండి. రైట్ సార్, చాలా అద్భుతంగా వివరించారు సార్. ఖచ్చితంగా అమావాస్య చాలా విశేషంగా వచ్చేటటువంటి అమావాస్యని మన వాళ్ళందరూ కూడా వినియోగించుకుని, జాప్యత ఉంది అని కంప్లైంట్ చేయని వాళ్ళు ఎవ్వరూ ఉండరేమో అని అనిపిస్తుంది. ఏదో ఒక విషయంలో ఒక స్లో డౌన్ అయిపోయింది లైఫ్ అనుకునే వాళ్ళకి దాని నుంచి ఊరట కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా మాకు వివరించారు సార్. కృతజ్ఞతలు. నమస్కారం సార్. నమస్కారం.